హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము ఏపీ సెట్ 2024 ఎంపీసీ స్ట్రీమ్ అనగా ఇంజనీరింగ్ అడ్మిషన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయిందని మీ అందరికీ తెలుసు. లేదా తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో యాక్చువల్లీ చేస్తున్నాము. సో, అడ్మిషన్స్ అనేవి ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ఎంపీసీ స్ట్రీమ్‌లో ఉన్న వాళ్ళకి స్టార్ట్ అవుతున్నాయి. సో, అడ్మిషన్స్ మనకి రేపటి నుంచి షెడ్యూల్ అనేది విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం మనకు అడ్మిషన్స్ రేపటి నుంచి కొనసాగుతున్నాయి. సో, దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఏపీ సెట్ 2024 కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయాలంటే ముందుగా మనము sets.apsche.ap.gov.in వెబ్‌సైట్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్‌సైట్ టైప్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది చూడండి. సో, ఇలా వచ్చిన ఇంటర్ఫేస్‌లో మనకి ఇప్పుడు 2 రకాల అడ్మిషన్స్ ఉన్నాయి. ఇది ఈసెట్ అంటే డిప్లొమా చేసిన వాళ్ళకి సెకండ్ ఇయర్ ఇంజినీరింగ్‌లో అడ్మిషన్స్‌కి, అలాగే ఎవరైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్‌లో అడ్మిషన్స్ కోసం ఇది లింకు ఎనేబుల్ చేశారు. సో, లింకును క్లిక్ చేయగానే మనకి ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. సో, దీంట్లో చూడొచ్చు మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్స్, అలాగే మనకి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు మీకు డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది. తర్వాత లిస్ట్ ఆఫ్ హెల్ప్‌లైన్ సెంటర్స్, పబ్లిక్ నోటీస్, ఎన్‌సీసీ ప్రయారిటీస్, క్యాప్ ప్రయారిటీస్, లిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ప్రయారిటీస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ జీవో, రిజర్వేషన్ టు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. దీంట్లో ఇంపార్టెంట్ ప్రజెంట్ మనము ఈ వీడియోలో తెలుసుకోవాలనుకుంటున్నది ఏంటి అంటే ఏపీ సెట్ 2024 డీటెయిల్ నోటిఫికేషన్‌లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయనేది తెలుసుకుందాం అనుకుంటాం. సో, లేట్ చేయకుండా ఈ లింక్‌ని మనం క్లిక్ చేసి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏందనేది వివరంగా తెలుసుకుందాం. సో, లింక్‌ని క్లిక్ చేయగానే మనకి ఇలా పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అయింది. సో, మీ అందరికీ తెలుసు ఇక్కడ మనకి ఇంజినీరింగ్ అడ్మిషన్స్ ఫస్ట్ ఇయర్ బీటెక్ కోర్సెస్‌కి గవర్నమెంట్ కాలేజెస్, అలాగే యూనివర్సిటీ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్, మనకి ప్రైవేట్ కాలేజెస్, ఇలాంటి కాలేజెస్ అన్నిట్లో కూడా అడ్మిషన్స్ కోసమే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో, మనకి అడ్మిషన్స్ అనేవి 1 జూలై నుంచి 13th జూలై వరకు కూడా మనకి వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ద్వారా కండక్ట్ చేయబోతున్నారు. సో, ఈ అకాడమిక్ ఇయర్ 2024-25కి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫస్ట్ ఫేజ్‌లో ఇలా ఉంది. కమెన్స్‌మెంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్. సో, మనకి 1 జూలై నుంచి 7th జూలై వరకు మనకు పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ చేసుకోవచ్చు. అలాగే రిజిస్ట్రేషన్ కూడా ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 4th జూలై నుంచి 10th జూలై వరకు కూడా హెల్ప్‌లైన్ సెంటర్స్‌లో మనకి ఏవైతే సర్టిఫికేట్స్ ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేస్తామో, ఆ అప్లోడ్ చేసిన ఆన్‌లైన్ సర్టిఫికేట్స్ హెల్ప్‌లైన్ సెంటర్స్‌లో మనకి వెరిఫికేషన్ చేస్తారు. వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మనల్ని ఫిజికల్‌గా అక్కడికి వెళ్ళమని అడుగుతారు. లేదా మళ్ళీ సర్టిఫికేట్స్ ఏవైతే ఇన్‌కరెక్ట్‌గా అప్లోడ్ చేసామో వాటిని అప్లోడ్ చేయమని కూడా మనకి ఇంటిమేషన్ చేస్తారు. దానికి సంబంధించిన డేట్స్ వచ్చి మనకి 4th జూలై నుంచి 10th జూలై. అలాగే మనకి ఎక్సర్సైజింగ్ ది వెబ్ ఆప్షన్స్ బై ది రిజిస్టర్డ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి 8th జూలై నుంచి 12th జూలై వరకు కూడా సమయం ఇచ్చారు. అండ్ మనం ఇలా పెట్టుకున్న ఆప్షన్స్ చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ది క్యాండిడేట్స్, ఇలా ముందుగా 8th జూలై నుంచి 12th జూలై వరకు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్‌ని 13th జూలై రోజున మనం చేంజ్ చేసుకునే ఛాన్స్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి ఇలా పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ నుంచి మనకి ఫైనల్‌గా 16th జూలై నాడున అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్, ఎప్పుడైతే మనకి సీట్ అలాట్మెంట్ అయిందో ఆ అలాట్మెంట్ అయిన కాలేజ్‌లో మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్‌లైన్‌లో చేయాల్సి ఉంటుంది. అలాగే రిపోర్టింగ్ కాలేజీకి వెళ్లి కూడా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ వచ్చి 17th జూలై నుంచి మనకి 22nd జూలై వరకు కూడా సమయం ఇచ్చారు. క్లాస్ వర్క్ అనేది మనకి 19th జూలై నుంచి యాక్చువల్లీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో అడ్మిట్ అయిన వాళ్ళందరికీ కూడా క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి ఈ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయాలంటే మనం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కూడా చేయాల్సి ఉంటుంది. సో, దానికి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ ఇక్కడ ఇచ్చారు. మనం ఎలా పే చేయాలంటే వెబ్‌సైట్ ఇక్కడ ఈ వెబ్‌సైట్‌ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా వెబ్‌సైట్‌ను క్లిక్ చేసిన తర్వాత ఈఏపీ సెట్ 2024 అడ్మిషన్స్ అనే లింక్ కనిపిస్తుంది మనకి. ఈఏపీ సెట్ 2024 అడ్మిషన్స్. సో, ఎంపీసీ స్ట్రీమ్‌కి సంబంధించిన అడ్మిషన్స్ లింక్ కనిపిస్తుంది. దాన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలా క్లిక్ చేయగానే క్లిక్ ఆన్ రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఏమి రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ ఎనేబుల్ కాలేదు. ఎందుకంటే రేపటి నుంచి ఎనేబుల్ అవుతుందని మనకి చెప్పారు కాబట్టి. సో, రేపటి నుంచే మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. క్యాండిడేట్ కెన్ ఎంటర్ ఇంటూ రిజిస్ట్రేషన్ ఫామ్ బై యూజింగ్ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో, ఈ 2 ఇన్ఫర్మేషన్ మనము రెడీగా ఉంచుకొని మనం రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ మనకు అడుగుతుంది కాబట్టి వాటిని ఎంటర్ చేయడానికి మనం ముందుగానే నోట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలి. ఒకవేళ మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ విత్ ఆల్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈస్ డిస్ప్లేడ్. ఓపెన్ చేయగానే మనకి ఇంతకుముందు మనం ఏపీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌కి అపియర్ అయ్యేటప్పుడు మనం ఏదైతే డేటా ఎంటర్ చేసామో, సో, ఆ డేటా మనకు ఒక్కసారి కనిపిస్తుంది. మనం ఇంతకుముందు ఎంటర్ చేసిన
రిజిస్ట్రేషన్ ఫామ్లో ఉన్న డేటా, ఏపీ సెట్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఉన్న డేటా మొత్తం కూడా ఒకసారి కనిపిస్తుంది. సో దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. దాంట్లో ఏమైనా మిస్టేక్స్, ఇఫ్ నో మిస్టేక్స్ ఫౌండ్ యాక్సెప్ట్ డిక్లరేషన్ అండ్ క్యాండిడేట్స్ విల్ బి డైరెక్టెడ్ టు ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ గేట్వే. మిస్టేక్స్ ఏమి లేకపోతే మనకి ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోతుంది. మిస్టేక్స్ ఉంటే మాత్రం మళ్ళొకసారి మనము వాటిని రీకరెక్షన్ చేసుకోవాలి. రీకరెక్షన్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేసేసి, దాని తర్వాత మనం ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయనుకొని వాటిని కరెక్ట్ చేసుకుంటున్నామో వాటికి సంబంధించిన సఫిషియంట్ ప్రూఫ్స్ కూడా మనకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, రిలవెంట్ డాక్యుమెంట్స్ మనము ప్రూఫ్స్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం డిక్లరేషన్ యాక్సెప్ట్ చేసి మళ్ళీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ గేట్వేకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. పేమెంట్ గేట్వేకి వెళ్ళి మళ్ళీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనకి ఏదైతే పేమెంట్ చేయాలో ఆ పేమెంట్ అమౌంట్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. 1200 ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్, 600 ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటుంది. ఈ పేమెంట్కి సంబంధించిన లింక్ కూడా మనము ఇదే లింక్లో మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. అండ్ ఇలాగే మనకి ఇక్కడ పేమెంట్ చేసేటప్పుడు మనము ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ బోర్డ్స్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ అనేది మనం 1 జూలై నుంచి 7 జూలై వరకు కూడా చేసుకొని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తద్వారా మనము ఈ ఆన్లైన్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్లో మనం పార్టిసిపేట్ చేయవచ్చు. వన్స్ ద పేమెంట్ ఈజ్ సక్సెస్ దెన్ క్లిక్ ఆన్ ప్రింట్ బటన్ అండ్ టేక్ ఏ ప్రింట్అవుట్ ఆఫ్ ది పేమెంట్ రిసిప్ట్. మేబీ మనకి మనం పేమెంట్ చేసిన పేమెంట్ రిసిప్ట్ ఎందుకు అవసరమవుతుంది అనుకుంటే, ఎందుకు అవసరమవుతుందంటే మనం వెరిఫికేషన్ చేయించుకునేటప్పుడు సమ్టైమ్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ద్వారా వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేసినా కూడా మనకి ఏవైనా మిస్టేక్స్ ఉంటే మనల్ని మళ్ళీ ఫిజికల్గా వెరిఫికేషన్ సెంటర్స్కి వెళ్ళి, హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి మనం వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకి పేమెంట్ రిసిప్ట్ కూడా మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఓకే, మనకి పేమెంట్ సమ్టైమ్స్ పేమెంట్ చేసేటప్పుడు ఫెయిల్యూర్ అయినప్పుడు మనం వెంటనే నెక్స్ట్ పేమెంట్ చేయకూడదు. నెక్స్ట్ పేమెంట్ చేయకుండా మనం ఏం చేయాలంటే అసలు పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. సక్సెస్ఫుల్ కాకపోతే మాత్రం అమౌంట్ అనేది మనకి వితిన్ 7 వర్కింగ్ డేస్లో మనం ఎలా అయితే పేమెంట్ చేసామో, కార్డు నుంచో, నెట్ బ్యాంకింగ్ నుంచో, లేకపోతే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ ఏ మెథడ్ యూజ్ చేసి పేమెంట్ చేసినా కూడా అమౌంట్ అనేది మళ్ళీ ఫైనల్గా మనకి 7 వర్కింగ్ డేస్లో మనకి ఆ అమౌంట్ రిటర్న్ బ్యాక్ అవుతుంది, అంటే రీఫండ్ అవుతుంది ఆటోమేటికల్లీ. సో నీడ్ నాట్ వర్రీ. మనము మరి ఈ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే మనకి ఇదే వెబ్ పేజ్లో మనకి నో యువర్ పేమెంట్ స్టేటస్ అనే ఒక లింక్ ఉంటుంది. ఆ నో యువర్ పేమెంట్ స్టేటస్ లింక్లో మనము పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా చెక్ చేయడానికి కూడా మనం యాక్చువల్లీ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా తెలుసుకోవచ్చు. ఒకవేళ పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం యాక్చువల్లీ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఆన్లైన్లో చేయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వెరిఫికేషన్ చేయించుకోవాలనుకునేటప్పుడు మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే మనకి నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయో ఆ హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మనము డాక్యుమెంట్స్ అనేవి కూడా అన్నింటినీ కూడా అప్లోడ్ చేసేసి వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. మనం మొత్తానికైతే ఆన్లైన్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి కొన్ని కేసెస్ ఉంటాయండి. సో ఏం కేసెస్ ఉంటాయి మరి? సర్టిఫికేట్స్ ఫర్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీసెస్. మొత్తానికి మనం అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అనేవి ఆన్లైన్లోనే వెబ్ సర్వీసెస్ ద్వారా, అంటే ఆన్లైన్లోనే వెరిఫికేషన్ ఆఫీసర్స్ వెరిఫై చేసేసారు. దెన్ మనకి ఏమైనా చేంజెస్ అవసరం లేదు. నో చేంజ్ రిక్వైర్డ్ ఇన్ ద డేటా. సో చేంజెస్ ఏమీ అక్కర్లేదు. మనం వెరిఫై చేసిన సర్టిఫికేట్స్ అన్నీ ఓకే ఉన్నాయి అండ్ మనము ఎలిజిబుల్ అయ్యామని చెప్పి కూడా మనకి వెరిఫికేషన్ ఆఫీసర్ మన ఏదైతే అప్లికేషన్ చేసామో దాంట్లో ఎలిజిబిలిటీ కండిషన్ కూడా ఓకే అని చెప్పారు. సో అలాంటప్పుడు మనకి యాజ్ పర్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ షెడ్యూల్ ప్రకారం మనం ఆప్షన్స్ అనేవి ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మరి రెండో కేసు ఏంటంటే మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ వెరిఫై చేశారు, బట్ మనము స్టిల్ ఆ వెరిఫై చేసిన దాంట్లో కొన్ని మనము అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్లో మిస్టేక్స్ ఉండడం వలన ఇంకోటో కండిషన్స్ వాళ్ళు వెరిఫికేషన్ ఆఫీసర్స్ మనం అనుకున్న దాని ప్రకారం వాళ్ళు మన వెరిఫికేషన్ స్టేటస్ అనేది అప్డేట్ చేయలేదు. అంటే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, ఇన్కమ్ సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేసాము, మేబీ ఇన్కమ్ సర్టిఫికేట్ సరిగా అప్లోడ్ చేయకపోవడం వలన లేక ఇంకో ప్రాబ్లం వలన మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అనేది నో వచ్చింది. మనం అప్పుడు మళ్ళీ మనము కరెక్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేసి మనం ఇన్కమ్ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఎలిజిబిలిటీ ఎస్గా పెట్టించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనం చేంజెస్ అనేది అవసరం అవుతుంది. సో ఇలా చేంజ్ అవసరమైనప్పుడు సఫిషియంట్ లేదా రిలవెంట్ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్లో ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో ఆ రిలవెంట్ అదే డాక్యుమెంట్ని మళ్ళీ ఒకసారి రీఅప్లోడ్ చేయించి మనము చేంజెస్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మనం హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ మనము ఆ పర్టికులర్ డాక్యుమెంట్ని వాళ్ళకి చూపించి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని మళ్ళీ మనం చేంజెస్ అనేవి చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనం ఖచ్చితంగా హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. క్యాండిడేట్ హూస్ డేటా ఈజ్ నాట్ వెరిఫైడ్ త్రూ ఆన్లైన్.
సో మనకి ఇంకా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ కాలేదు. మనకి వెరిఫికేషన్ కంప్లీట్ కానప్పుడు మనం యాక్చువల్లీ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ని ఇంకా వెరిఫికేషన్ ఆఫీసర్ అనేది ఇంకా క్రాస్ చెక్ చేయలేదు. ఓకే, సో క్రాస్ చెక్ చేశారా చేయలేదని తెలుసుకోవడానికి కూడా మనం నో యువర్ రిజిస్ట్రేషన్ అనే ఒక లింక్ ఉంటుంది. ఆ నో యువర్ రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేసినప్పుడు మనకు ఏదైతే హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినప్పుడు మన వెరిఫికేషన్ స్టేటస్ అనేది ఇంకా అప్డేట్ కాలేదనుకోండి, నాట్ వెరిఫైడ్ త్రూ ఆన్లైన్ అని ఉన్నప్పుడు మనకి ఏం చేయొచ్చు, మీ మనం ఆప్షన్స్, ఓకే, ఆప్షన్స్ ఇంకా పెట్టుకునే ఛాన్స్ ఉంటుందండి. వెరిఫికేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఆప్షన్ పెట్టుకునే అవకాశం ఇంకా రాలేదు మనకి. ఒకవేళ మనం ఇలా వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు మాత్రం మనకి వెరిఫికేషన్ ఆఫీసర్ మన స్టేటస్ ఎలిజిబుల్ అని పెట్టినప్పుడు మనం మళ్ళీ షెడ్యూల్ ప్రకారం ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా మనకి థర్డ్ కేసు ఉంది. ఓకే, మరి ఈ వెరిఫికేషన్ కోసము యాక్చువల్లీ ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అంటే ఇక్కడ ఎస్ఎస్సి మార్క్స్ మేము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఇంటర్మీడియట్ మార్క్స్ మేము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్ లేదా బోనఫైడ్ కాండక్ట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డు. మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది, రేషన్ కార్డు ఉన్నా సరిపోతుంది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓసీ క్యాండిడేట్స్కి అవసరం అవుతుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, పీడబ్ల్యూడి అంటారండి. పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అంటే చెప్పుకోదగిన డిజేబిలిటీస్, 40% కంటే ఎక్కువ డిజేబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఉంటుంది. దాన్ని కూడా అప్లోడ్ చేసి వాళ్ళ రిజర్వేషన్ పొందవచ్చు. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ హ్యావ్ టు బి వెరిఫైడ్ బై కౌన్సిలింగ్ అథారిటీస్. మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఎవరికి అవసరం అవుతుంది? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ప్రైవేట్ స్టడీ చేసిన వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నారు కానీ ప్రైవేట్గా చదువుకున్నారు. అలాంటప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. లేదా తెలంగాణ నుంచి ఎవరైనా 2 జూన్ 2014 నుంచి మనకి 1 జూన్ 2024 లోపు ఎవరైతే మైగ్రేట్ అయ్యారో, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యారో అలాంటి వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. సో దట్ వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళారో ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ లేదా ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్లోని మండల్ రెవెన్యూ ఆఫీసర్ ద్వారా ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి వాళ్ళు లోకల్ క్యాండిడేట్ క్లెయిమ్ అనేది చేయవచ్చు, లోకల్ రీజన్ క్లెయిమ్ చేయవచ్చు. సో ఇలా మనకి ఈ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ని కౌన్సిలింగ్ అథారిటీస్ వాళ్ళు వెరిఫై చేస్తారు. ఓకే, మీకు ఇక్కడ ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ చాలా ఉన్నాయి. వీటిలో మీకు ఏవైతే రిలవెంట్ సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓసీ క్యాండిడేట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అదర్ దాన్ ఓసీ క్యాండిడేట్స్కి ఉండదు. సో ఏది అప్లికేబుల్ అయితే అది మాత్రమే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తు కూడా పెట్టుకోండి. నెక్స్ట్ మనకి కేస్ 4, క్యాండిడేట్ బిలాంగ్స్ టు పీడబ్ల్యూడి, క్యాప్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ హూస్ డేటా ఇస్ నాట్ వెరిఫైడ్ త్రూ ఆన్లైన్. ఓకే, వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో కాకపోతే మనం అప్పుడు ఏం చేయాలంటే ముందుగా మనం మామూలుగా అందరి క్యాండిడేట్స్ లాగానే మనం అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఏవైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ సర్టిఫికేట్స్ మాత్రం మనము విజయవాడ హెల్ప్ లైన్ సెంటర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్ చూపించి అక్కడున్న మనకి కరెక్ట్ అథారిటీస్ పీడబ్ల్యూడి, క్యాప్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వీటిని వెరిఫై చేయడానికి అక్కడ ఆఫీసర్స్ ఉంటారు. ఆ వెరిఫికేషన్ ఆఫీసర్ ద్వారా మనం ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత మనం మళ్ళీ నో యువర్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మనం ఎలిజిబుల్ అని వాళ్ళు మనకి ఎలిజిబిలిటీ అనేది ఇస్తే అప్పుడు మనం ఆప్షన్స్ అనేవి ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ హూస్ డేటా ఇస్ నాట్ వెరిఫైడ్ ఆన్లైన్, సచ్ క్యాండిడేట్స్ హావ్ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ including PWD, CAP, NCC, Scouts and Guides and Sports and Games certificate for online verification and instructed to attend physically with all the original certificates and 2 sets of Xerox copies at Government Polytechnic Vijayawada. So Vijayawada helpline centers వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా మనకి వెరిఫైడ్ ఆన్లైన్ ఉంటే మాత్రం డైరెక్ట్గా మనం విజయవాడ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ కూడా ఒరిజినల్ క్యాప్, పీడబ్ల్యూడి, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. మనం నార్మల్గా అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ కూడా వెరిఫైడ్ ఇంకా ఆన్లైన్ కాకపోతే మనం ఏం చేయొచ్చు, మళ్ళీ విజయవాడ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం సర్టిఫికేట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి జిరాక్స్ కాపీస్ అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ స్పెషల్ కేటగిరీస్ చూపించి మన క్యాండిడేచర్ అనేది ఎలిజిబుల్ చేయించుకోవచ్చు. మరి ఈ ఎలిజిబిలిటీ కూడా మనం ఎలా చెక్ చేసుకోవాలంటే నో యువర్ రిజిస్ట్రేషన్ అనే లింక్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసుకొని మనము ఎలిజిబులా కాదనేది కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని ఎలిజిబిలిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనము ఎలిజిబుల్ అయ్యాం కాబట్టి మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకునే షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్స్ షెడ్యూల్ ప్రకారం మన ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి కేస్ 4 ఉంది చూడండి. కేస్ 4, క్యాండిడేట్ మస్ట్ గో టు గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ యాజ్ పర్ ది షెడ్యూల్. సో ఇక్కడ కేస్ 4 అనేది స్పెషల్ కేటగిరీకి సంబంధించిన
క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెరిఫికేషన్ చేయించుకోవడం ఎలా అనే కేస్ 4. సో ఈ కేస్ 4లో కంపల్సరీగా అందరు స్టూడెంట్స్ కూడా కేస్ 4 మీట్ అయ్యే స్టూడెంట్స్ అందరూ కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ వెళ్ళి మాత్రమే వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ తీసుకుని వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ క్లిక్ ఆన్, మనకి వెరిఫికేషన్ లేదా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనం నో యువర్ రిజిస్ట్రేషన్ అనేది ప్రతిసారి కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటే రిజిస్ట్రేషన్ టైంలోనే మనకి ఏవైతే సర్టిఫికేట్స్ అవసరమవుతున్నాయో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా మనం అప్లోడ్ చేసాం. అప్లోడ్ చేసిన తర్వాత మనం ఆన్లైన్లోనే మన రిజిస్ట్రేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రిజిస్ట్రేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా మనకి ఒక లింక్ ఉంటుంది. నో యువర్ రిజిస్ట్రేషన్ అనే ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్లో మనం క్లిక్ చేయగానే మనకి హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది. తర్వాత మనం షో బటన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనము షో బటన్ క్లిక్ చేసినామో అప్పుడు మనకి క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ అని వచ్చేదనుకోండి, మెసేజ్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఎలిజిబుల్ అయ్యాం కాబట్టి మనం ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఎప్పుడైతే మనము ఈ నో యువర్ రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేసినప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ ఉంటే మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి మనం ఎలిజిబిలిటీ అనేది డిసైడ్ కాలేదు కాబట్టి మనం వెయిట్ చేయాలి. ఎప్పుడైతే మనకి క్యాండిడేట్ ఎలిజిబుల్ అని వచ్చిందో అప్పుడు మన ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ మనము పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఎప్పుడైనా మనం ఈ నో యువర్ రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేసినప్పుడు ఇది ఈ పర్టికులర్ థింగ్ అనేది అన్ని కేసెస్ వాళ్ళు కూడా చేయాల్సి ఉంటుందండి. ఓకే, ఎక్కడైనా మనకి పెండింగ్ ఫర్ రీఅప్లోడ్ అని స్టేటస్ అనేది కనిపించింది అనుకోండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది, మనం యాక్చువల్గా ఆన్లైన్లో అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసాము, ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయింది అండ్ హెల్ప్ లైన్ సెంటర్స్ వాళ్ళు మనకి పెండింగ్ అని పెట్టారు, పెండింగ్ ఫర్ రీఅప్లోడ్ అనేది కనిపించేది, స్టేటస్ అనేది అప్డేట్ చేశారు. మరి అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, మనం ఏవైతే సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ చేయాలో ఆ సర్టిఫికేట్స్ అనేది మనం రీఅప్లోడ్ చేయాలి. రీఅప్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫీసర్, హెల్ప్ లైన్ సెంటర్స్లో ఉన్న వెరిఫికేషన్ ఆఫీసర్స్ మన సర్టిఫికేట్స్ అనేది మళ్ళీ వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ మన ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది వాళ్ళు ఇక్కడ పెడతారు. మనకి ఎప్పుడైతే క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్గా చేంజ్ అయిందో అప్పుడు మనం ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మరి ఈ వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీ ఎవరెవరికి ఉంటుందంటే పీడబ్ల్యూడి, క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎన్సిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఆంగ్లో ఇండియన్ వాళ్ళకు ఉంటుంది. ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ ఇక్కడ ఇచ్చారు. సో ఈ షెడ్యూల్ ప్రకారం వీళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. ఈ షెడ్యూల్ అనేది కూడా మొత్తం కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడలోనే ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. షెడ్యూల్ 6 జూలై మనకి ఎన్సిసి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి 1 to 5,000 ఇక్కడ 50,000 వరకు కూడా వెరిఫికేషన్ చేస్తారు. 6 జూలైలో ఎన్సిసి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి 1 to 50,000 వరకు కూడా వెరిఫికేషన్ చేస్తారు. 7th జూలై నాడున ఎన్సిసి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ క్యాప్ వాళ్ళకి మనకి ఇక్కడ చూసుకుంటే 50,001 నుంచి 90,000 వరకు కూడా మనకి వెరిఫికేషన్ చేస్తారు. అలాగే క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ నుంచి 40,000 ర్యాంక్స్ వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫిజికల్గా కండక్ట్ చేస్తారు. అలాగే మనకి 8th జూలై నాడున ఎన్సిసి స్పోర్ట్స్ అండ్ గేమ్ క్యాప్ వాళ్ళకి 90,001 నుంచి 1,40,000 ర్యాంక్ వరకు కూడా ఎన్సిసి స్పోర్ట్స్ అండ్ గేమ్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫిజికల్గా కండక్ట్ చేస్తారు. మనకి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ క్యాప్ అనే వాళ్ళకి 40,001 నుంచి 90,000 ర్యాంక్ వరకు కూడా వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే 9th జూలై నాడున ఎన్సిసి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి 1,40,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 90,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది విజయవాడ హెల్ప్ లైన్ సెంటర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ హెల్ప్ లైన్ సెంటర్లో. మరి 10th జూలై నాడున పీడబ్ల్యూడి, ఆంగ్లో ఇండియన్, స్కౌట్స్ అండ్ గైడ్స్కి ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫైనల్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేస్తారు. మనం 9 AM మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి విజయవాడ హెల్ప్ లైన్ సెంటర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో వెళ్ళి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంది. మనము అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకుని వెళ్ళి యాజ్ పర్ షెడ్యూల్ ఈ షెడ్యూల్ ప్రకారం మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు వెబ్ కౌన్సిలింగ్లో జరుగుతుంది కాబట్టి సర్టిఫికేట్స్ అన్ని కూడా మనం వెబ్ కౌన్సిలింగ్ చేయాలనుకుంటే మనం ఈ సర్టిఫికేట్స్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మరి ఈ అప్లోడింగ్ అప్పుడు మనం ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలో కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఏపీ ఈఏపీ సెట్ 2024 ర్యాంక్ కార్డు, అలాగే హాల్ టికెట్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ కాబట్టి ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ అంటారు దాన్ని. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సిఆర్ ఇట్స్ ఈక్వలెంట్. ఎస్ఎస్సిఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని ఎందుకు ఇచ్చారంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటర్మీడియట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మనకి 10th క్లాస్ కంపల్సరీగా కంప్లీట్ చేస్తారు అండ్ 10th మెమోలో మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి దాన్ని అప్లోడ్ చేయమని ఇక్కడ అడుగుతున్నారు. మనకి టీసీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఇంటర్మీడియట్ టీసీ. ఎవరికైతే టీసీ లేదో టీసీ అప్లోడ్ చేయకపోయినా పర్లేదండి, టీసీ అప్లోడ్ చేయనప్పుడు వాళ్ళు పెండింగ్లో పెడతారు. అండ్ మనకి స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్
6th క్లాస్ టు ఇంటర్మీడియట్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మనకి 2024-25 ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీ సేవ గ్రామ సచివాలయం నుంచి ఇష్యూ చేయబడిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఓసీ క్యాండిడేట్స్కి ఉంటుంది కాబట్టి వాటిని కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రిసీడింగ్ ఇయర్స్ 7 years of qualifying examination, that is intermediate to its equivalent in respect of private candidates. ఓకే, మనకి ఇక్కడ 7 years రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, లేదా ఇంటర్మీడియట్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ కూడా మనం అప్లోడ్ చేయవచ్చు. ఓకే, ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ రెసిడెన్స్ సర్టిఫికేట్. ఓకే, 7 years మనకి ఇంటర్మీడియట్ నుంచి బ్యాక్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కూడా మనం ఉంటే కనుక దాన్ని అప్లోడ్ చేయాలి. ఓకే, ప్రైవేట్ స్టడీ వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కాబట్టి దాన్ని అప్లోడ్ చేయాలి. అండ్ అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆర్ రెసిడెన్స్ ప్రూఫ్ ఆఫ్ ఫాదర్ మదర్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years excluding the period of employment outside the ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ తహసీల్దార్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. మరి నాన్ లోకల్ క్యాండిడేట్స్కి అయితే 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది పేరెంట్స్ది లేదా మదర్ది అనేది ఖచ్చితంగా వీళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నాన్ లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రదేశాలలో కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ కాలేజ్ కాకుండా అదర్ దాన్ దీస్ స్టేట్స్లో చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. అలాంటి నాన్ లోకల్ క్యాండిడేట్స్కి సపరేట్గా మనకి సీట్స్ అనేవి రిజర్వ్ చేయబడి ఉంటాయి. మరి ఆ సీట్స్ కోటాలో మనకి సీట్ పొందాలనుకుంటే మనము 10 years మన పేరెంట్ లేదా మదరు లేదా ఫాదర్ది రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫాదర్ మదర్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పీరియడ్ అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ పీరియడ్ని ఎక్స్క్లూడ్ చేసి 10 years రెసిడెన్స్ ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వాళ్ళకి నాన్ లోకల్ కోటాలో సీట్స్ ఇస్తారు, అప్పుడు మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఫర్ బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఓబీసీ సర్టిఫికేట్ అనేది బీసీ క్యాండిడేట్స్కి ఇష్యూ చేస్తారు, అది వ్యాలిడ్ కాదు అని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ మనకి 1st January 2021 తర్వాత ఇష్యూ చేయబడిన ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా వైట్ రేషన్ కార్డ్, ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో వైట్ రేషన్ కార్డు కూడా మనం సబ్మిట్ చేయవచ్చు. ఇక్కడ సబ్మిట్ చేసేటప్పుడు క్యాండిడేట్ నేమ్ అండ్ ఐదర్ ఆఫ్ ది పేరెంట్స్ నేమ్ హ్యావ్ టు బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద రేషన్ కార్డ్. సో ఇక్కడ మనకి క్యాండిడేట్ నేము తర్వాత మనకి పేరెంట్స్ నేమ్స్ అనేవి ఖచ్చితంగా రేషన్ కార్డులో ఉండాలి, అప్పుడు మాత్రమే ఆ రేషన్ కార్డ్ అనేది వ్యాలిడ్ అవుతుంది. క్యాండిడేట్ నేమ్ లేకపోతే మాత్రం రేషన్ కార్డ్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రూఫ్గా కన్సిడర్ చేయరు. ఓకే, ఇది మరి ఎందుకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అనుకుంటే మనకి ఇక్కడ ట్యూషన్ ఫీ రీయింబర్స్మెంట్ రావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే మనకి రీయింబర్స్మెంట్ వస్తుంది. అది కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు. అండ్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, ఈ పర్టికులర్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం అవుతుందంటే క్యాండిడేట్స్ హూ మైగ్రేట్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ తెలంగాణ. ఓకే, తెలంగాణ స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాకైనా మైగ్రేట్ అయిన వాళ్ళు 2nd June 2014 తర్వాత మనకి 1st June 2024 లోపు మైగ్రేట్ అయిన ఎవరైనా కూడా లోకల్ క్యాండిడేట్గా ఆంధ్రప్రదేశ్లో ట్రీట్ చేయబడాలంటే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది మనకి తహసీల్దార్ ఆఫీస్ ద్వారా ఇష్యూ చేయబడుతుంది. ఆ తహసీల్దార్ ఇష్యూ చేయబడిన లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసి లోకల్ క్యాండిడేట్గా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చదువుకోవచ్చు. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ దే కెన్ చేంజ్ దేర్ ఆప్షన్స్ ఆల్రెడీ ఎక్సర్సైజ్ ఆన్ 13th July. ఓకే, ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళందరూ కూడా 13th July లోపు వరకు కూడా ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత 13th July ఏదైతే 13th July ఉందో ఆ రోజున మనకి ఆప్షన్స్ మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. 13th July 6 PM లోపు మన ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. 13th July తర్వాత 6 PM తర్వాత మాత్రం ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి, మన ఆప్షన్స్ చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉండదండి. కాబట్టి జాగ్రత్తగా ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోండి. సో ఈ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు టాప్ 50 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ టాప్ 50 కాలేజెస్ ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ 50 కాలేజెస్లో మీరు కంపల్సరీగా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీకు 50 కాలేజెస్లో సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్సెస్, అలాగే ఈసీ బ్రాంచ్, తర్వాత మీరు కావాలనుకుంటే ట్రిపుల్ ఈ బ్రాంచ్, దాని తర్వాత మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ ఇలా ఆర్డర్లో పెట్టుకోవచ్చు. కొన్ని రేర్ కోర్సెస్ కూడా ఉన్నాయండి, వాటిలో మీరు అడ్మిషన్ తీసుకుంటే కూడా మీకు కెరీర్ చాలా బాగా ఉంటుంది. ఆ రేర్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాటి వీడియోస్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఈ నోటిఫికేషన్ మొత్తం డీటెయిల్స్ అర్థమైన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలాంటి కాలేజెస్ ఉన్నాయి, టాప్ 50 కాలేజెస్ ఏంటి, కంప్యూటర్ సైన్స్కి టాప్ కాలేజెస్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ తర్వాత మనకి యాక్చువల్లీ ఇలా ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అనేది 16th July 6 PM తర్వాత మాత్రం మనకి సీట్ అలాట్మెంట్ అనేది కంపల్సరీగా ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఈ అలాట్మెంట్స్ అనేవి కూడా ఖచ్చితంగా మనకి
మనకి ఏవైతే కాలేజెస్‌లో వచ్చాయో, ఆ వచ్చిన కాలేజ్‌లో మాత్రం మనకి సీట్ కన్ఫర్మ్ ఎప్పుడవుతుందంటే, ఆ పర్టిక్యులర్ కాలేజ్‌కి యూనివర్సిటీ నుంచి అఫిలియేషన్ అనేది ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి అలాట్‌మెంట్ వచ్చినా కూడా మనం చదువుకునే అవకాశం ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. మనకి ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ అయినా కూడా మనము ఖచ్చితంగా sets.absec.ap.gov.in వెబ్‌సైట్‌లో మాత్రమే మనం చూసుకుంటూ ఉండాలి. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు ఈ వీడియో అర్థమైన తర్వాత మీరు ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ఏపీఎస్‌సిచి వెబ్‌సైట్‌లో ఈ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఈ ఈ వెబ్‌సైట్ అనేది తరచుగా మీరు విజిట్ చేస్తూ ఉండాల్సి ఉంటుందండి. దీంట్లో ఏమైనా షెడ్యూల్ చేంజ్ అయినా కూడా ఇక్కడ మనకి ఇంటిమేషన్ చేయడం జరుగుతుంది. కన్వీనర్ ఆఫీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఏమైనా క్వరీస్ ఉంటే ఈమెయిల్ కూడా మనం రాయవచ్చు. కన్వీనర్ ఏపీ ఈఏపీసెట్ 2024@gmail.com అనేది కన్వీనర్ ఈమెయిల్ ఐడి. అలాగే మనకి హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఎనీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ యూ కెన్ కాంటాక్ట్ ఆన్ దీస్ హెల్ప్ డెస్క్ నెంబర్స్ బిట్వీన్ 9 AM to 5 PM డ్యూరింగ్ ది కౌన్సిలింగ్ షెడ్యూల్ డేస్. ఓకే. సో ఇలా మనకి 13th జూన్ రోజున మనకి అంటే 13 జూన్ అనగా ఇవాళే మనకి ఏపీ సెట్ 2024 అడ్మిషన్ సంబంధించిన పూర్తి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైతే ఖచ్చితంగా మన ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ఇంజనీరింగ్ కాలేజెస్ టాప్ 50 ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ వీడియోస్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ఈ అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత మీకు స్కాలర్షిప్స్ ఏవైతే అవసరమైతే ఆ స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్.